ఇక ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు, విద్యార్హతలు, ఆసక్తి మేరకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ, ఆపై వివిధ విభాగాల్లో సెక్యూరిటీ గార్డులుగా ఛాన్స్. జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీషు వెల్లడి. ట్రాన్స్జెండర్లను ఈ సమాజం లోపల వాళ్ళను వ్యక్తులుగా ఒక గౌరవప్రదమైనటువంటి హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. వాళ్ళకు ట్రాన్స్జెండర్లుగా ఇప్పటికే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా కూడా నియమించడం జరిగింది. వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తూ సమాజం లోపల హోదాను కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మరొక ముందడుగేయడం జరిగింది. వాళ్ళకు జిహెచ్ఎంసీ లోపల ఇది విద్యార్హతలు, ఆసక్తి మేరకు వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళను వివిధ విభాగాల లోపల సెక్యూరిటీ గార్డులుగా తీసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు మరొక డిపార్ట్మెంట్ లోపల ఉద్యోగాలు కల్పించేటువంటి నిర్ణయం ప్రజాప్రభుత్వం తీసుకున్నది. దీనికి జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీషు వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి కూడా వెల్లడించడం జరిగింది.